నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ జనవాహిని మధ్య నామినేషన్ వేసిన వేమూరు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రానికే తలమానికంగా తల్లి పిల్లల వైద్యశాలను తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు సోమవారం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ఊరేగింపుగా నామినేషన్ వేశారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు ప్రధాన వీధుల్లో ఏ వీధి చూసినా రెప్రెపలాడే పసుపు జెండాలే. ఇసుక వేస్తే రాలనంత జనం. వేమూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి అభిమానులు భారీగా తరలివచ్చారు. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు సోమవారం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ఊరేగింపుగా నామినేషన్ వేశారు. నియోజకవర్గం కేంద్రమైన వేమూరు ప్రధాన వీధుల్లో ఏ వీధి చూసినా రెప్రెపలాడే పసుపు జెండాలే. ఇసుక వేస్తే రాలనంత జనం. వేమూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి భారీగా అభిమానులు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి వేమూరు నుండి పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అమృతలూరు మాజీ ఎంపీపీ గొట్టిపాటి పూర్ణకుమారితో కలిసి అభిమానుల కోలాహలం మధ్య తమ వేమూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ముందుగా వేమూరు మండలం జంపని ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించగా ఆనందబాబుకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి అక్కడి నుండి వేమూరు ఎన్టీఆర్ పురవేదిక వద్దకు తరలివచ్చారు. అభిమానులతో కలిసి ఆనందబాబు వాహనంపై ఊరేగింపుగా వేమూరు తహసీల్దార్ వద్దకు బయలుదేరగా ర్యాలీలో అడుగడుగున మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. డ్వాక్రా పథకాల నుండి లబ్ధి పొందిన మహిళలు అభిమానంతో భారీ సంఖ్యలో హాజరవడంతో రోడ్లు నిండిపోయాయి. యువత ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలో 89 గ్రామాల నుండి ట్రాక్టర్లపై అభిమానులు తరలివచ్చారు. పురవేదిక నుండి ఎన్టీఆర్ విగ్రహానికి, చావలి రోడ్డుపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, వేమూరు ప్రధాన కూడలిలో ఉన్న జగజ్జీవన్ రామ్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తదనంతరం వేమూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం మంత్రి ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జనాన్ని చూస్తేనే తన విజయం ఖాయమని ప్రతిపక్షానికి అర్థమవుతుందన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధికి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కడతారని అన్నారు. హ్యాట్రిక్ విజయం సాధించి వేమూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూడోసారి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి, నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చేసినటువంటి నాకు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఏమిచ్చి ఈ ప్రజల రుణం తీర్చుకోగలనో నాకు అర్థం కావట్లా. 2 సార్లు శాసనసభ్యుడిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసే అదృష్టం, భాగ్యం ఈ ప్రజలు నాకు ఇచ్చారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజల మీద చూపించినటువంటి ఆప్యాయత అనురాగాలు కానీ వాటికి 1000 రెట్లు అధిక. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం వ్యవహరిస్తున్న తీరును జాతీయ సమస్యగా తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విభజన కష్టాలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబును విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు, అవకాశం కూడా లేదన్నారు. మంత్రివర్యులు సోదర సమానులు నక్కా ఆనందబాబు గారికి పోటీ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క మహోన్నతమైన ప్రజాస్వామ్య కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రతిపక్షాల పాత్ర కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలక పాత్ర కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సివిల్ ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, తెనాలి మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ఖాదీ బోర్డు గ్రామీణ పరిశ్రమల డైరెక్టర్ విఎస్కే ప్రసాద్, వేమూరు యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జెడ్పీటీసీ పృథ్వీలత, పార్టీ జిల్లా కార్యదర్శి కోగంటి లవకుమార్, ఎంపీపీలు బొంత నాగమల్లేశ్వరి, వాకా సుధా, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మొమ్మనేని వెంకట సుబ్బయ్య, మైనేని మురళీకృష్ణ, సినీ నటి దివ్యవాణి తదితరులు ఆనందబాబుకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రానికే తలమానికంగా తల్లి పిల్లల వైద్యశాలను తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సామాన్యులకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్రానికే తలమానికంగా తల్లి పిల్లల వైద్యశాలను తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సామాన్యులకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. పట్టణంలోని 11వ వార్డులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఉదయం వార్డుకు చేరుకున్న ఆలపాటి పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ టీడీపీని గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1100 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 2014కి ముందు తెనాలి వైద్యశాల పరిస్థితి దయనీయంగా ఉండేదని, ఆసుపత్రిలో చేరేందుకు ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదన్నారు. టీడీపీ పాలనలో తల్లి పిల్లల వైద్యశాలను అధునాతనంగా తీర్చిదిద్దామని చెప్పారు. కిడ్నీ బాధితులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంతో పాటు నెల నెలా పింఛను అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు 11వ వార్డులో ఎన్నికల పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రజల అవసరాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి, సామాన్య సైతం వైద్యం దొరికేలాగా గతంలో 600 నుంచి 700 వ్యాధులు పరిమితి అయిన ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు 1100 వ్యాధులకి విస్తరించి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించే కార్యక్రమమే కాకుండా ఈ రోజున ఎవరైతే మనం బాధకు గురవుతూ ఉన్నామో ఉచితంగా వైద్యులు, ఉచితంగా వైద్య సేవలు, ఉచితంగా మందులు, అంతేకాకుండా మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారికి ఇక్కడ డయాలసిస్ సెంటర్ను ఓపెన్ చేయడమే కాకుండా ఈ రోజున రాష్ట్రంలో మొట్టమొదటి డయాలసిస్ సెంటర్ సామాన్య మానవుడికి బయట చేయించుకుంటే 4,000-5,000 రూపాయలు అయ్యే డయాలసిస్ ప్రాసెస్ని ఇక్కడ ఉచితంగా చేయడమే కాకుండా ఎవరైతే మూత్రపిండాల వ్యాధితో బాధపడతా ఉన్నారో వారికి ఒక్కొక్కరికి 2,500 రూపాయల పెన్షన్ కూడా
ఇవ్వటం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అని చెప్పి మనం చేస్తాం. సమాజ వ్యవస్థలో మార్పు కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఉద్భవించిన జనసేన పార్టీ వైపు యువత నడుస్తోందని జనసేన పార్టీ అభ్యర్థి, ఆ పార్టీ అగ్రనాయకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని 3, 5, 6, 7 వార్డుల నుండి 120 మంది యువకులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సమాజ వ్యవస్థలో మార్పు కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఉద్భవించిన జనసేన పార్టీ వైపు యువత నడుస్తోందని జనసేన పార్టీ అభ్యర్థి, ఆ పార్టీ అగ్రనాయకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని 3, 5, 6, 7 వార్డుల నుండి 120 మంది యువకులు మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. స్వార్థపూరిత రాజకీయ వ్యవస్థ నుండి ఒక కొత్త మార్పును జనసేన పార్టీ తీసుకురానున్నదని, ఇందుకు ఒక ప్రణాళిక విధానం పార్టీ అమలు చేయనున్నదని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీలో చేరిన యువత జనసేన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. ఇంతకు ముందు తెనాలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడిపించామో అదే విధంగా పనిచేసి తెనాలిని రాజధానిలో ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని నాదెండ్ల మనోహర్ అన్నారు. నిస్వార్థంగా పనిచేసేందుకు ముందుకు వచ్చిన జనసేన పార్టీని ఆదరించి గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పట్టణానికి చెందిన 3, 5, 6, 7 వార్డులకు చెందిన యువకులు, అలాగే ఫర్నిచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లెం మురళి ఆధ్వర్యంలో 100 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. జనసేన అగ్రనాయకులు నాదెండ్ల మనోహర్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. యువతలో ఒక మార్పు కోసం చాలా స్పష్టంగా కనపడుతోంది. గతంలో ఏ విధంగా అనేక కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి సహాయం అందేటట్టు ఎంతో ఆదర్శవంతంగా పనిచేసిన 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. యువత ప్రత్యేకంగా జనసేన పార్టీ పైన ఎంతో ఆసక్తి చూపించడమే కాకుండా ఒక నమ్మకంతో మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాల గురించి కానివ్వండి, మేము చేయబోయే ప్రణాళికలో ఒక ఆలోచన విధానం ఇదివరకు రాజకీయాలు చేసిన వాళ్ళకన్నా కంటెంపరీ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో మేము కొత్త ఆలోచనలు తీసుకొచ్చి అన్ని కులాలకు, రంగాల్లో ఉన్న వివిధ మతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ప్రాధాన్యత ఇచ్చేటట్టు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆకర్షితులై తెనాలి పట్టణం నుంచి ఈరోజు దాదాపు 120 మంది యువత జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. కార్యక్రమంలో శిల్పాల శ్రీను, పోలిశెట్టి సుబ్రహ్మణ్యం, జె నాగేశ్వరరావు, పోలిశెట్టి సురేష్ తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ నారాయణంతో కలిసి భారీ ర్యాలీగా వచ్చిన ఆయన ఆర్డీఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. తన విజయానికి సహకరించాలని కోరారు. తెనాలి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. చిన్రావూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీని ప్రారంభించారు. డిపో రోడ్, రామలింగేశ్వరపేట, బోస్ రోడ్డుల మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ నారాయణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమం ద్వారానే తమ విజయం ఖాయమని తెలుస్తుందని అన్నారు. కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకే ఉందని అన్నారు. కేంద్ర పథకాలను టీడీపీ నాయకులు తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముందుగా నా నామినేషన్కి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరియు తెనాలి ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నామినేషన్తోనే మా విజయం కన్ఫర్మ్ అనేది మాకు అర్థమైపోతూ ఉంది. గతంలో 4 నామినేషన్లు జరిగినాయి, చూసాం ఏ విధంగా డబ్బులు ఇచ్చి జనాల్ని తీసుకొచ్చారు. కానీ ఈ రోజున మేము మా కార్యకర్తలందరూ ఎంత బ్రహ్మాండంగా ఈ నామినేషన్కి వచ్చారో. ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 మందితో సమానం. లెక్కన చూసుకుంటే మా విజయం చాలా సులువుగా జరుగుతూ ఉందని మాకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి శ్రీ వల్లూరు జయప్రకాష్ గారు చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఓటు అడిగే నైతిక హక్కు ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. పార్లమెంటు అభ్యర్థి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి తెనాలి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. ప్రజలు తమను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
యావత్ భారతదేశంలో చూస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి హవా ఏ రకంగా సాగుతుందో మీరందరూ కూడా గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నారు. ఇటీవల ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏమైతే చేశారో పథకాలన్నింటిని కూడా అవన్నీ కూడా ప్రజలకు వివరించడం, ప్రజలందరూ కూడా హర్షామోదయం తెలియజేయటం చాలా గొప్ప పరిణామం. తదనంత పరిణామాల్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ తెనాలి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎన్నుకునేదానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాం. ఇవాళ జరిగినటువంటి ఈ ఊరేగింపులో ఒక బ్రహ్మాండమైనటువంటి అపూర్వమైనటువంటి స్పందన ఇక్కడ కనపడతా ఉంది. మీ అందరికి కూడా ఈ తెనాలి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నో గత సంవత్సరాలుగా చూస్తూ ఉంటే చేయవలసినటువంటి అభివృద్ధి వీళ్ళు ఏమాత్రం కూడా చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్పితే చేతల ప్రభుత్వం కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా గ్రహించారు. ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయులందరూ కూడా, ప్రతి భారతీయ పౌరుడు కూడా మీ అందరూ గత 5 సంవత్సరాలుగా ఒక సేవకుడు అనబడేటువంటి ఒక నాయకుడు పరిపాలించినటువంటి విధానాన్ని, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి విధానాన్ని మీ అందరూ చూశారు. ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ఉన్నాడో ఏ ఒక్కరోజు కూడా ₹1 అవినీతి చేయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం సామాన్య పౌరులుగా సమాజంలో జీవిస్తున్నారు. మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యం ఆ విధంగా కాదు. ఈ దేశం అవినీతి రహితమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలి. నా దేశం ప్రపంచానికి గురువుగా ఉండాలి. నా దేశం ఆర్థికంగా, సామాజికంగా, టెక్నికల్గా కూడా ప్రపంచానికి గురువు కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. జగన్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. 27వ వార్డుకు చెందిన పలువురు శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. జగన్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతగానో అవసరమని అన్నారు. 27వ వార్డుకు చెందిన పలువురు శివకుమార్ సమక్షంలో వైసీపీ చేరారు. పట్టణంలోని 27వ వార్డు చెంచుపేటకు చెందిన టీడీపీ నాయకుడు బండ్లమూడి భాస్కర్రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కైలాష్ భవన్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న బండ్లమూడి భాస్కర్రావును శివకుమార్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి అభినందనలు తెలియజేశారు. అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అన్నారు. వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పారు. రానున్న 15 రోజులు ఎంతో కీలకమైనవని, కార్యకర్తలు పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. బండ్లమూడి భాస్కర్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రజల కోసం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ఈ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీ గెలవటం తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి, అలాగే ఈ రాష్ట్ర ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఎంతో ఆవశ్యకత ఉంది అని గ్రహించి ఈరోజు సోదరు భాస్కర్ వైఎస్ఆర్ పార్టీలో దీని సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే వచ్చే నెల 11వ తారీఖున. ఈ క్రమంలో ఈ ప్రాంతం నుంచి, చెంచుపేట ప్రాంతం నుంచి భాస్కర్ వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండటానికి, అలాగే వైఎస్ఆర్ పార్టీ క్యాడర్తో, ఎందుకంటే స్వతహాగా బాగా కలుపుకొని ఉన్న వ్యక్తిత్వం అయింది. కులాలుగా, మతాలుగా విడగొట్టి డబ్బుతో గెలవాలని చూస్తూ ఉంటారు. అందుకే నేను ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ విజయం పేదవాడి సంక్షేమం కోసం. పార్టీలో పనిచేసా, చాలా పదవుల్లో కూడా పనిచేసా. అక్కడ ఏం జరిగేది అనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడు బయటకు వచ్చా మనం మాట్లాడితే అది సభ్యతగా ఉండదు, అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏంటి అనేదని మనం చూద్దాం. గత 4-5 సంవత్సరాలుగా నేను ఈ అబ్బాయిని, అంటే జగన్ గారు మాకన్నా చిన్న వయసులో చిన్నవారు, మనకు అధ్యక్షులు కాబట్టి ఆయన గౌరవించాలి. జగన్ గారిని మేము అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఏంటి అసలు ఇతను
ఈ దేశం మొత్తం సోనియా గాంధీ గారి కన్సర్నల్లో మెలిగే రోజున వాళ్ళ తండ్రి గారు చనిపోతే నా తండ్రి గారి కోసం చనిపోయిన వాళ్ళని నేను పలకరిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఓదార్పు చేస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్తే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, వెళ్తే వీళ్ళందరూ ఏదో ఆయన వెనక ఇదైపోయి పార్టీ ఇదవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు బెదిరించి భయపెట్టి ఆపాలని ప్రయత్నం చేసిన కార్యక్రమంలో షేక్ బ్యాటరీ అలీ, ఎస్కే పీర్ అహ్మద్, ఎస్కే అహ్మద్, ఎస్కే అజ్గర్ అలీ, మొవ్వా నాగరాజు, కొమ్ము రాయల్, సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తేలప్రోలు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తేలప్రోలు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మండల పరిధిలోని తేలప్రోలు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామంలో పర్యటిస్తూ 4.5 తెలుగుదేశం పార్టీ పాలన తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు అందకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సమర్థత ద్వారా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. వైసీపీ కుట్రలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. మైనార్టీల సంక్షేమం టీడీపీ ద్వారానే సాధ్యమని అన్నారు. కష్టాన్ని నష్టాన్ని లేకుండా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన నేత చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఈ రోజున మీకు మనం అధికారంలో కలిసి ఉన్నాం. కొన్ని రోజులు కేంద్రం మనకి సహాయపడాల్సిన కేంద్రం సహాయపడలా, కొన్ని సహాయపడిపోయింది. అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నది కేంద్రం. ప్రజా వ్యతిరేక విధానాలు ఒక్క రకంగా చెప్పాలంటే మతోన్మాదిలాగా మోడీ గారు వ్యవహరించి ఓటేసినట్టుగా మీరు అందరూ కూడా భావించాలని చెప్పి మీకు ఈ రోజున చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి ఎట్లా వేసిద్ది, కేసీఆర్కి ఎట్లా వేసిద్ది, జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని రాజీ పరచుకోవడానికి అమిత్ షా మోడీ జోడీలతో లాలూచి పడలేదా? విజయసాయి రెడ్డి సిపిఎం గారు ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు బెయిల్ రావడానికి మీ అమ్మ ఆ రోజున సోనియా గాంధీతో రాజీ పడితే వీళ్ళ అమ్మను వదిలేశాడు. నీకోసం నువ్వు జైల్లో ఉంటే పాదయాత్ర చేసిన మీ చెల్లెల్ని వదిలేసావు షర్మిలాని. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఈ యొక్క శుభ సందర్భంలో తెనాలి పట్టణ ప్రజలకు కానీ తెనాలి నియోజకవర్గ సభ్యులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఇన్నాళ్ళు కష్టపడినా జరిగింది అవమానాలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నిలబడినప్పుడు ₹1 కానీ ఏ కార్యక్రమాలు ఆ పార్టీ నుంచి నేను తీసుకోకపోయినా, ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందించకపోయినా, మేము ఎంతో కష్టపడి ఆ పార్టీకి పనిచేసినా మాకు అక్కడ అవమానాలు పాలై ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో చేరడానికి మేము సంసిద్ధులమై, నేను మా మిత్ర బృందం నా యొక్క రక్తం సంబంధికులతో నేను ఈ పార్టీలో చేరటం, అది కూడా సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో, సురేంద్రన్న గారి యొక్క నాయకత్వంలో రాజన్న కింద మేము పనిచేయడానికి సంసిద్ధులు అయి ఈ రోజు నుంచి పార్టీకి కష్టపడి వారి యొక్క రాజన్న యొక్క విజయానికి మేము దోహదపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులతో పాటు పఠాన్ ఆరిఫ్ ఖాన్, రోసయ్య, కరీముల్లా ఖాన్, తుమ్మపూడి బాబర్, అబ్దుల్లా, ఖాసిం, ఫకీర్, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తిని జయలక్ష్మి, యార్డు చైర్మన్ గడవతి సుబ్బయ్య, ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, మహమ్మద్ ఖుద్దూస్, మారవతు సీతారామయ్య, ఈదర వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు బి బాబ్జీ, సలసల శివ, జి రవితేజ, గొల్లా చిన్ని, దివి ప్రదీప్, పూర్ణ, సాయి, మణి, గోరగడ్డ జాకోబు తదితరులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పట్టణంలోని 32వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నాబత్తిని శివకుమార్ కుమారుడు అన్నాబత్తిని సత్యనారాయణ ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. తన తండ్రి శివకుమార్ ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
పట్టణంలోని 32వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అన్నాబత్తుని శివకుమార్ కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. తన తండ్రి శివకుమార్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. 32వ వార్డులోని ఎడ్లలింగయ్య కాలనీ, ఇందిరానగర్ కాలనీలో సోమవారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివకుమార్ కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. ఆయా కాలనీలలో ప్రతి ఇంటికి వెడుతూ వైసీపీ మేనిఫెస్టోని వివరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో కౌన్సిలర్ కె ముక్తేశ్వరరావు, సురేష్ రెడ్డి, గౌస్, శివనాగేశ్వరరావు, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప 21వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ప్రచారం నిర్వహిస్తున్న పుష్పకు ప్రజలు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డక సీతామహాలక్ష్మి, ఆలమూరి విజయలక్ష్మి, బ్యాటరీ అలీ, గ్రంథి చంద్రమౌళి, గ్రంథి రాంబాబు, కావేటి నిర్మల, ఏలూరు సావిత్రి, యలవత్తి గీత, సునీత, సామ్రాజ్యం, కల్పన తదితర మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. తెనాలిని పెద్ద నగరాలకు ధీటుగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. మరోసారి తన గెలుపుకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మనోహర్ పాల్గొన్నారు. సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా తెనాలిని పెద్ద నగరాలకు ధీటుగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మరోసారి తన గెలుపుకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మనోహర్ పాల్గొన్నారు. పట్టణంలోని 19, 20 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించిన ఆయన ఓట్లు అభ్యర్థించారు. స్థానిక ప్రజలను కలుస్తూ పార్టీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పేద వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే పార్టీ ముఖ్య సిద్ధాంతమని అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలకు ధీటుగా తెనాలిని అభివృద్ధి చేసేందుకు తమ వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. గతంలో వేలాది మందికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. సూర్యుడివై పదా ఏ చెక్కు కొంకు లేని జన సైనికుడై పదా పదా పద 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 మెరుపుల పద ఆగగలం భువనం అది మెరుపుల పద పద కోటి భక్తుల మెరుపుల పద ఈ సమయం గమనం మలిచే మెరుపుల పద. ఇవాళ పట్టణంలోని 19, 20 వార్డుల్లో ఉదయం నుంచి చాలామంది వ్యాపారస్తులు, చిన్న చిన్న కొట్లున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తెనాలి అభివృద్ధి గురించి ఏ విధంగా గతంలో కష్టపడి పనిచేసామో ఆ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీకి నాకు ఓటేయమని ప్రత్యేకంగా అడగడం జరిగింది. చాలా అభిమానంగా, ఎంతో సంతోషంగా అందరూ కూడా ఆశీర్వదించారు. నిజంగా ఒక మంచి ప్రణాళిక ఉంది నా దగ్గర తెనాలిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. విజయవాడ, గుంటూరుకి ధీటుగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనకున్న వనరులను బేస్ చేసుకుని ఆ విధంగా మేము కష్టపడి పనిచేసాం. అంత వేల మందికి గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటింటికి మనం తిరిగి ప్రభుత్వ అధికారులను తీసుకెళ్ళి ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా చేసిన కార్యక్రమాలు ఇవి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే మన ప్రాంత అభివృద్ధి కోసం మరొకసారి నాకు ఓటేయండి. ఎప్పుడూ మనం చేసే కార్యక్రమాల కన్నా ఇంకా గొప్పగా మన కార్యక్రమాలు చేసి ముందు తీసుకెళ్తామని మీకు మాటిస్తున్నాను. పర్యటనలో మనోహర్తో పాటు పార్టీ నాయకులు ఇస్మాయిల్, తోటకూర వెంకటరమణారావు, షేక్ జాకీర్ హుసేన్, గ్యాలం వేణు, వల్లెం మురళి, గణేష్, బిఎస్వెన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ముస్లిం మైనార్టీలు, గౌడ సంఘీయులు, స్వర్ణకారులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ముస్లిం మైనార్టీలు, గౌడ సంఘీయులు, స్వర్ణకారులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలోకి గౌడ సంఘీయులు పెద్ద ఎత్తున చేరారు. సౌపాటి కిరణ్ నాయకత్వంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో గౌడ యూత్ చేరింది. మారెళ్ల మురళి, చల్లగాలి శివశంకర్ రాజు, ఫణితపు దుర్గా, బండా శ్రీను గౌడ్ తో పాటు పలువురు యూత్ సభ్యులు టీడీపీలో చేరారు. ఇదిలా ఉండగా 18వ వార్డుకు చెందిన మైనార్టీ నాయకులు షేక్ మొహిద్దీన్, ఇస్మాయిల్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మొత్తం 40 మంది ముస్లిం మైనార్టీలు చేరారు. వీరిలో షేక్ భాషా, నాయుడు, కాజా, అమీర్, మల్లిక్, ఖలీల్, జాఫర్ తదితర మైనార్టీలు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వద్ద పార్టీలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా షరాబ్ బజార్లోని స్వర్ణకారులు 15 మంది టీడీపీ తీర్థం తీసుకున్నారు. ముంతా ప్రవీణ్, వల్లూరు శివ, వల్లూరు కుమార్, సంఘీజు విజయ, వల్లూరు చిన్న శివ తదితరులు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. జయగౌడ్ వారందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ముక్త కంఠంతో ఒకే తాటిపై ముందుకు వచ్చి జయగౌడ్ యూత్ అంతా కూడా ఈ రోజున పార్టీలో చేరటం, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం, చంద్రబాబు నాయుడు పరిపాలన మీద వారికి ఉన్న అపారమైన గౌరవం ఈ రోజున వారందరినీ కూడా ఈ పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా 18వ వార్డులో ఖాదర్, అదేవిధంగా భాష, నజీర్ ఇట్లాంటి వాళ్ళందరూ, వీళ్ళతో పాటు దాదాపు 20 మంది చిరంజీవులు ఈ రోజున పార్టీలోకి చేరటం. వీళ్ళంతా కూడా స్వర్ణకార వృత్తిలో ఉన్న వ్యక్తులు. ఈ పార్టీ పట్ల, నాయకుడి పట్ల, నా పట్ల వీళ్ళు చూపించిన గౌరవానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. జిల్లా గౌడి సంఘం యువత ఉపాధ్యక్షులు సింహాద్రి గోపిగౌడ ఆధ్వర్యంలో 50 మంది గౌడ యువత తెలుగుదేశం పార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారం రావాలనే ఆకాంక్షతో గౌడ యువత పెద్ద ఎత్తున ఈ పార్టీలో చేరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా కూడా మరి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపన కూడా కృషి చేస్తూ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. కాబట్టి యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతు ప్రకటించి ఈరోజు పార్టీలో చేరడం వల్ల మిగిలిన యువత కూడా ఆదర్శంగా తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, 2019 ఎలక్షన్లో యువతంతగా తెలుగుదేశం పక్షాలు నిలబడాలని పార్టీ మరి అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మరి ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని నగరాన్ని తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మరి వాళ్ళు వేస్తున్నటువంటి బురదని, మరి దాని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని మరి ఆదర్శంగా తీసుకొని వారికి చేయూత ఇవ్వాలా, ఈ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఆ తపన, ఆ కాంక్షతో మరి భాషా గారి నాయకత్వంలో మరి ఇస్లాంపేట నుంచి 40 మంది మరి మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే రకంగా ముంతా ప్రవీణ్ నాయకత్వంలో స్వర్ణకారులు 18 మంది వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి మరి పార్టీ విజయానికి వాళ్ళు ఆర్నిస్తరు కృషి చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. మరి పార్టీ గెలిపించుకోవడం ఈరోజు పేద ప్రజల బాధ్యత అని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి అయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ చెరుకురి రంగయ్య తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి అయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ చెరుకురి రంగయ్య తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 20 మంది తమ నామినేషన్లను దాఖలు చేసినట్లు చెప్పారు. చివరి రోజు 18 సెట్లతో అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారని, ఇంతకు ముందు నామినేషన్లు వేసిన అభ్యర్థులు 31 సెట్లతో నామినేషన్లు వేసినట్లు ఆర్డీఓ తెలిపారు. నామినేషన్లు 26వ తేదీ ఉదయం 11 గంటల నుండి పరిశీలన చేయటం జరుగుతుందని, 28న విత్డ్రాలు అయిన పిదప తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని ఆర్డీఓ రంగయ్య తెలిపారు.
తెనాలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొత్తం 31 సెట్స్ నామినేషన్స్ ఫైల్ అయినాయి. చివరి రోజు ఈ ఒక్కరోజు మాత్రమే 18 ఫైల్ అయినాయండి. మొత్తం క్యాండిడేట్స్ వచ్చి 20 మెంబర్స్ అయ్యారు. దీనికి సంబంధించి రేపు స్క్రూటినీ ఉంది. రేపు ఉదయం 11 గంటలకి ఆర్ఓ ఆఫీస్, అంటే ఈ తహసీల్దార్ ఆఫీసే ఆర్ఓ ఆఫీసు, రేపు ఉదయం 11 గంటలకి స్క్రూటినీ ఉంటుంది. కొన్ని పేర్లు తెలియని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. అందువల్ల మనకి ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఫైల్ చేశారు. అలాగే వారి తరఫున ఇంకొకరు కూడా ఇద్దరు మొత్తం ఫైల్ చేయడం జరిగింది. తెలుగుదేశం తరఫున కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ ఒకరు ఫైల్ చేశారు. వైసీపీ తరఫున కూడా ఒకరు ఫైల్ చేశారు. ఇవన్నీ కూడా విత్డ్రాల్స్ వచ్చి 28th. ఆ 28th తర్వాత కానీ అసలు ఎవరు పోటీలో ఉంటారనే విషయం ఫైనల్ అవుతుంది. ఈ రోజుతో నామినేషన్లు అయిపోయినాయండి. రేపు స్క్రూటినీ అవుతుంది. 28న విత్డ్రాల్స్. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు మరియు ఏవో శ్రీనివాసరావు నేతృత్వంలో హుండీ లెక్కింపు జరిగింది. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. అయ్యప్ప ట్రస్ట్ బోర్డు మరియు ఈవో శ్రీనివాసరావు నేతృత్వంలో హుండీ లెక్కింపు జరిగింది. 2వ తిరుపతిగా భాసిల్లుతున్న వైకుంఠపురం నందు స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది లెక్కించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చల్లా పుల్లారావు, కమిటీ సభ్యులు ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన కానుకల లెక్కింపుకు సంబంధించి మొత్తం 24,80,605 రూపాయలు కానుకల రూపేణా రాగా 59 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, 20,000 రూపాయల విలువ కలిగిన డాలర్లు స్వామివారికి సమర్పించారు. ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ పవిత్ర క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేలాది మంది భక్తులు సందర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకుని తరిస్తున్నారని చెప్పారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కుబడులను కానుకల రూపంలో చెల్లించుకున్నారని ఏవో తెలిపారు. ప్రతి 3 నెలలకు హుండీని తెరచి కానుకలను లెక్కించడం జరుగుతుందని ఈవో శ్రీనివాసరావు వివరించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రంలో ప్రతి సంవత్సరము 3 నెలలకు ఒక పర్యాయం దేవస్థానం యొక్క హుండీలు తెరవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం అంతమైనటువంటి ఈ మార్చి నెలాఖరులో శ్రీయుత ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ తెనాలి వారి సమక్షంలో అలాగే దేవాదాయ శాఖ అధికారుల యొక్క ఆదేశాల మేరకు మా యొక్క చైర్మన్ శ్రీ చల్లా పుల్లారావు గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో తెనాలి రామలింగేశ్వరపేట మరియు స్కౌట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో చల్లా పుల్లారావు, కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ముఖ్యాంశాలు మరొకసారి. భారీ జనవాహిని మధ్య నామినేషన్ వేసిన వేమూరు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రానికే తలమానికంగా తల్లి పిల్లల వైద్యశాలను తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో హెచ్సివి తెనాలని టైప్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.